నమస్తే అండి. నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు చాలా ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీటిని మేమైతే పానీలు అని అంటాం. కొన్ని ప్రాంతాల్లో వీటిని పేనీలు అని కూడా అంటారు. ఇది ఒక స్వీట్ రెసిపీ అండి. దీన్ని చేయడం చాలా చాలా ఈజీ. పిండి వంటలు చేయడం రాని వాళ్ళు కూడా దీన్ని చాలా చాలా ఈజీగా తయారు చేయొచ్చండి. ఈ రెసిపీ అయితే నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. మీకు కూడా మా అమ్మమ్మ ఎటువంటి టిప్స్ షేర్ చేసింది, ఎలా తయారు చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరెక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దాంట్లోకి 2 కప్పుల దాకా గోధుమ పిండిని వేసుకోండి. మనం ఎంత స్వీట్ చేస్తున్నప్పటికీ కూడా కొద్దిగా ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు పిండిలోకి ఉప్పు అంతా కలిసిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా కూడా నూనెని బాగా మరిగించుకుని దీంట్లోకి వేసుకుని ఒక్కసారి అంతా కూడా కలిసేలా కలుపుకోండి. ఇలా ఉండ చేయడానికి ట్రై చేస్తే అది ఈజీగా బ్రేక్ అయిపోతే కనుక నూనె పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. అప్పుడు దీంట్లోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా స్మూత్గా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కనీసం ఒక 5 నిమిషాల పాటు బాగా నీట్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా ఇంత మెత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని పక్కకు పెట్టుకుని స్టవ్ని ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుని దాంట్లోకి 2 కప్పుల దాకా కూడా పంచదారని వేసుకోండి. అలానే 1 కప్ అంతా వాటర్ని పోసుకుని ఈ పంచదార అంతా బాగా కరిగి మనకి ఒక తీగ పాకం రావాలి. ముందు పంచదార కరుగుతుంది, ఆ తర్వాత జిగురు పాకం వస్తుంది, ఆ తర్వాత మాత్రమే మనకి తీగ పాకం అనేది వస్తుంది. తీగ పాకం అంటే మనం కొద్దిగా ఈ పాకాన్ని తీసుకుని 2 వేళ్ల మధ్యలో ఈ విధంగా అంటే గనక చూసారు కదండి, తీగ ఈ విధంగా తీగ వస్తే తీగ పాకం వచ్చినట్టు. వెంటనే దీంట్లోకి చిటికెడంతా పట్టిక వేయండి. ఈ పట్టిక తీపి గురించి కాదు అండి. ఇది మనం పాకంలో వేయగానే ఆ పాకం కన్సిస్టెన్సీ అనేది అటు ఇటు మారకుండా అదే విధంగా ఉంటుంది. అలానే దాంట్లోకి 1/4 టీ స్పూన్ అంత యాలకుల పొడి వేసుకుని స్టవ్ని కట్టేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని మరొక్కసారి బాగా నీట్ చేసేసుకుని వీటినన్నిటిని కూడా ఈక్వల్ సైజెస్ లాగా బాల్స్ లాగా చేసుకోండి. దానికోసం ఇక్కడ నేను ఒక గిన్నెని తీసుకుని దాంట్లోకి మెజర్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలోకి వస్తాయనే ఉద్దేశంతో. మీరు కావాలి అనుకుంటే మామూలుగా ఉజ్జాయింపున అన్నిటిని కూడా ఈక్వల్ బాల్స్ లాగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అన్నిటిని కూడా రెడీ చేసేసుకున్న తర్వాత వీటిపైన మూత పెట్టేసుకుని ఒక్కొక్కటిగా తీసుకుని పొడిపిండిని జల్లుకుంటూ వీటిని చపాతీలాగా చేసేసుకోవాలి. పిండి మనం స్మూత్గానే కలుపుకున్నాం కాబట్టి వీటికి ప్రెజర్ ఎక్కువ అప్లై చేయాల్సిన లేదండి. లైట్గా మనం ప్రెజర్ అప్లై చేస్తే మనకు చపాతీలు రెడీ అయిపోతాయి. ఈ విధంగా అన్నిటిని కూడా ఇలానే ఈక్వల్ సైజెస్లో వీటిని రెడీ చేసేసుకోండి. ఇప్పుడు బల్ల మీద ఒక చపాతీని పెట్టుకుని దాని మీద ఒక 1/4 టీ స్పూన్ అంత నెయ్యిని వేసుకుని మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకోండి. ఇప్పుడు దానిపైన కొద్దిగా పొడి పిండిని చూపిస్తున్న విధంగా జల్లేసుకుని మళ్ళీ మరొక చపాతీని పెట్టుకుని మళ్ళీ ఒక 1/4 టీ స్పూన్ అంత నెయ్యిని వేసుకుని అంతా కూడా అప్లై చేసేసుకోండి. మళ్ళీ పొడిపిండిని జల్లుకోండి. దానిపైన మళ్ళీ ఇంకొక చపాతీని పెట్టుకుని సేమ్ మళ్ళీ ఒక 1/4 టీ స్పూన్ అంత నెయ్యిని వేసుకుని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ దీనిపైన పొడిపిండిని జల్లేసుకోండి. ఇలాగా 2 లేయర్స్ కానీ 3 లేయర్స్ కానీ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఒక కార్నర్ వైపు నుంచి వీటిని ఒక రోల్ లాగా ఈ విధంగా మనం చేసేసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు ఎక్కువ ప్రెషర్ అప్లై చేయొద్దు. అలా అని మరీ లూజ్గా చేసేస్తే కనుక ఇవి ఒకటికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇలా రోల్ లాగా చేసుకున్న తర్వాత 1 అంగుళం సైజుని చొప్పున ఈ విధంగా వీటిని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిల్లోంచి ఒకటి తీసుకుని చేత్తో కానీ లేదంటే రోలింగ్ పిన్తో అయినా సరే ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకుండా ఈ విధంగా వీటిని చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి లేయర్స్ లాగా వస్తుందండి. అదే ప్రెషర్ కనుక అప్లై చేసేస్తే లేయర్స్ అన్నీ కూడా ఒకదానికి ఒకటి అతుక్కుపోయి అప్పడం లాగా తయారైపోతుంది. ఇదే విధంగా అన్నిటిని కూడా తీసుకుని చేత్తో కానీ లేదంటే రోలింగ్ పిన్తో కానీ ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకుండా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నప్పుడు ఒకళ్ళు చేస్తూ ఉండగా ఒకళ్ళు వేయించి పాకంలో వేయడం వల్ల పని ఈజీగా అవుతుంది. అదే తక్కువ క్వాంటిటీలో అయితే కనుక ఇవన్నీ కూడా ముందు చేసుకుని ఇవి ఆరిపోకుండా ఉండడం కోసం ఒక ప్లేట్ కానీ ఏదైనా క్లాత్ కానీ కప్పి ఉంచండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని హీట్
హీట్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేడవగానే మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుని కడాయికి ఎన్నైతే పడతాయో అన్నిటినీ కూడా జాగ్రత్తగా ఈ ఆయిల్లోకి వేసేసుకుని మీడియం ఫ్లేమ్ మీదే రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించేసుకోండి. నూనెలో వేగుతున్నాయి అబ్జర్వ్ చేయండి ఎంత క్లియర్గా లేయర్స్గా వచ్చాయో. ఇవి వేగడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు అండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే గనక బయట కలర్ వచ్చేస్తుంది కానీ లోపల వరకు వేగదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో అయితే ఈ విధంగా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించేసుకుని వెంటనే మనం పాకంలోకి వేసేసుకోవాలి. పాకం పూర్తిగా చల్లారిపోకూడదండి. అట్లీస్ట్ గోరువెచ్చగా అయినా ఉంటే ఈ పానీలు పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అలా అని పాకంలో ఎక్కువసేపు కూడా ఉంచవసరం లేదండి. 1.5 లేదా 2 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. ఒకవైపు 1 నిమిషం ఉంచిన తర్వాత మరోవైపు తిప్పేసుకుని మరోవైపు కూడా 1 లేదా 1 కన్నా తక్కువ నిమిషం మాత్రమే ఉంచండి. ఈ పాకం లాస్ట్ వాయి వచ్చేసరికి చల్లారిపోయిందని అనిపిస్తే మాత్రం లైట్గా గ్యాస్ మీద పెట్టి లైట్గా గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు ఈ పానీల్ని వేసేసుకోండి. రెండు వైపులా కూడా పాకం బాగా పీల్చేసుకున్న తర్వాత పాకం రాకుండా జాగ్రత్తగా ఈ పానీలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. మనం వేయించిన వేడివేడివి ఈ గోరువెచ్చని పాకంలోకి వేసాం కాబట్టి ఇవి బయటికి తీసినప్పటికీ కూడా వేడిగానే ఉంటాయండి. అందుకు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 5-6 రోజుల వరకు కూడా ఈ పానీలు నిల్వాగుతాయి. ఇంతేనండి, ఇంత సింపుల్గా నూనెలో వేయించుకుని పాకంలో ఉంచుకుని తర్వాత తీసేసుకుని ఎంజాయ్ చేయడమే. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.